మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని అడ్వకేట్ మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులు పిల్లలకు మంచి విద్యను అందించే విధంగా ఎథిక్ అకాడమీ స్కూల్ని నిర్మించి ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలకు విద్యా బోధన అందిస్తున్నందుకు 2వ ఇయర్ పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వారికి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పేరెంట్స్ అందరు ఇక్కడే ఉన్నారు, వారి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న విషయాలు కొన్ని పేరెంట్స్తో షేర్ చేసుకోవాలనేది. ఈ రోజుల్లో మనం చాలామంది చూస్తున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్ కూడా యువకులే. మరి మేము కూడా మా ఎమ్మెల్యే గారు యువకులు పరిపాలన చాలా చక్కగా సాగిస్తారని చెప్పేసి మాకు కూడా బాధ్యతలు ఇవ్వడం, వాళ్లకు మంచిని నేర్పించండి. చాలా గారాబం చేస్తే రేపు పొద్దున మనకే ఇబ్బంది అవుతుంది. గారాబంతో పాటు మన పెద్దలు ఏ విధంగా కష్టపడ్డారు, రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మన భారతదేశ స్వతంత్రం ఏ రకంగా వచ్చింది, తెలంగాణ ఉద్యమం ఏ రకంగా వచ్చింది, అదేవిధంగా చాలామంది పోరాటాలు చేసిన వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానివ్వండి, చాకలి ఐలమ్మ గారు కానివ్వండి, చాలామంది పోరాటం చేస్తే చాలా విషయాల్లో వాళ్ళు ముందుండి ఎదురుండి కొట్లాడిన తర్వాత మనం ఈరోజు ఈ రకంగా ఉండడానికి కారణం పూర్వీకులే. కాబట్టి వాళ్లకు సంబంధించిన విషయాలను మన పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సిందిగా. ఈ రోజుల్లో చిన్న పిల్లలు భోజనం చేయాలన్నా సెల్లు లేని భోజనం చేస్తలేరు. సరే, వాళ్ళకి సెల్ ఇచ్చినప్పటికీ కూడా, మొబైల్ ఇచ్చినప్పటికీ కూడా మంచి విషయాలు వాళ్ళ దృష్టిలో పడేటట్టుగా మన మొబైల్ను ముందే ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఓపెన్ చేస్తే మంచి మాత్రమే కనబడే విధంగా మీరు సెట్ చేసి పెట్టుకొని పిల్లలు, ఎందుకంటే రేపటి తరానికి వీళ్ళే మన వారసులు, రేపటి తరానికి వీళ్ళే మనకు ముఖ్యం. వాళ్ళు బాగుంటే మనందరం బాగున్నట్టే. కాబట్టి వాళ్ళ భవిష్యత్ మనందరికీ అవసరం, ముఖ్యంగా ఈ దేశానికి అవసరం. కాబట్టి వాళ్ళకు మంచిని నేర్పించి, ముఖ్యంగా మన పూర్వీకులు మీద కూడా చాలామంది కష్టపడితేనే ఈరోజు ఒక స్థాయిలో ఉండి పిల్లల్ని పెంచుకునే పోషించుకునే స్థాయిలో మనం ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా ఈ సమయంలో ఈ వయసులో వాళ్ళకి చెప్తే పర్ఫెక్ట్ మైండ్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మా అమ్మ నాన్న, మా అమ్మమ్మ తాతయ్య, మా నానమ్మ తాతయ్య వాళ్ళు ఈ రకంగా కష్టపడ్డారు, ఈ రకంగా వాళ్ళు మమ్మల్ని ఈ రకంగా చూసుకుంటున్నారని వాళ్ళకి తెలియజేస్తే భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న పిల్లలు చాలామంది చెడు మార్గాల్లో వెళ్తున్నారు. కాబట్టి మన పిల్లలు ముఖ్యంగా ఆ మార్గంలో వెళ్లకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఎథిక్ అకాడమీ స్కూలు యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాల్సిందిగా, అదేవిధంగా రోజుకు కనీసం ఒక 1 అవర్ అయినా పిల్లలకు పోరాటాలు చేసిన వీర వనితల గురించి కానీ, మన పూర్వీకులు పడ్డ కష్టాల గురించి కానీ, ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయాలు కానీ వాళ్ళకు తెలిపాల్సిందిగా, అవసరమైతే ఫార్మర్స్ని మన స్కూల్కి పిలిపించడమా, లేకపోతే మన పిల్లల్ని కూడా ఫార్మర్స్ దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళు ఏ రకంగా పంటలు సాగు చేస్తున్నారు ఆ విధమైన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తే వాళ్ళకు రైతుల విలువ ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది. కష్టం అంటే ఏంటిదో కూడా అర్థమవుతుంది. కాబట్టి మీ స్కూల్ తరపున, అంటే నేను ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా అదే చెప్తున్నా, మీకు కూడా అదే చెప్తున్నా. రోజు కనీసం ఒక ½ అవర్ అన్నా ప్రతి క్లాస్లో కావచ్చు వాళ్ళకు స్పెషల్ క్లాస్ లాగా నిర్వహించి ఖచ్చితంగా అవన్నిటిని మీరు చెప్పినట్టు అయిందంటే, పేరెంట్స్ కానీ ఇటు మీరు కానీ చెప్పినట్టు అయిందంటే వారి భవిష్యత్ మనందరిది, ముఖ్యంగా మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాల్సిందిగా తెలియజేస్తూ, మీ అందరికీ మంచి భవిష్యత్తు అందించాలని, ఈ స్కూల్ ద్వారా మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి డాక్టర్స్గా, మల్లారెడ్డి గారు లాగా ఒక లాయర్గా, మంచి ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా, రాజకీయం చేయాలి కానీ రాజకీయం చేయొద్దు, ప్రజలకు పరిపాలన అందించే విధంగా మంచిగా ఎదగాలని మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయంత్రం ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటున్నాను అంటే, ముఖ్యంగా చిన్నపిల్లలంటే మనం దేవుళ్ళతో సమానంగా చూస్తూ ఉంటాం మన సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే వెరీ క్లీన్ మైండ్, అంటే వాళ్ళకి ఏముండదు లోపల, ఎట్లాంటి
దేశాలు కానీ అవేం తెలియదు కదా. అందుకని వీళ్ళతో గడపడం అంటే, ముఖ్యంగా ఇక్కడ టీచర్స్ వీళ్ళకి విద్యాభ్యాసం చేయడం అంటే వాళ్ళది కూడా అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలతోని ఇంత మంచి మనసులతోని ఒక డే అంతా గడపడం, రోజంతా గడపడం అంటే వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది. మేబీ ఇంత సంతోషాల నడమ గడపడము. ముఖ్యంగా ఇక్కడ స్కూల్ అంటే విద్యను అందించడంతో పాటుగా దేశ భవిష్యత్తు, వీళ్ళంతా రేపొద్దున భావి తరాలను మంచిగా తయారు చేయడానికి ఇదొక వేదిక. అట్లాంటి ఈ స్కూల్ని ఇంత బాగా రన్ చేస్తున్నందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా టీచర్లకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి థ్యాంక్ యూ అందరికీ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు. ఎథిక్ అకాడమీ అనేటువంటిది దినదినము అభివృద్ధి చెందుతున్నటువంటి స్కూల్. ప్రీవియస్గా నేను వచ్చినప్పటికీ స్ట్రెంత్కు ఇప్పటికీ ఐ థింక్ దాదాపు ఒక 4 times పెరిగింది అప్పటికిప్పటికి. ఇవాళ 85 స్ట్రెంత్ అనగానే నేను రాగానే సుధాకర్ అన్నని అడిగినాను, 85 వరకు వచ్చింది స్ట్రెంత్ అని చెప్పింది. చెప్పగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే 85 స్ట్రెంత్ ఒక ఇయర్ లోపలనే ఒక 3-4 times పెరిగింది అని అంటే, వాట్ అబౌట్ ద నెక్స్ట్ అని కూడా అడిగినాను. నెక్స్ట్ అంటే దాదాపు ఇప్పటికీ ఒక 50. కాబట్టి ఇదంతా ఈ సక్సెస్ఫుల్ కావడానికి కారణం మల్లారెడ్డి సార్ వాళ్ళ కుటుంబం ఏదైతుందో, ఇది ఒక స్కూల్ లాగా కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్కు, తన కుటుంబ పిల్లలకు ఏ విధంగానైతే ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటారో అలాంటి ఎడ్యుకేషన్ను ఈ స్కూల్లో ఇస్తున్నారు. కాబట్టే ఈ స్కూల్ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ చరణ్ గారు ఇప్పటి వరకు చాలామంది స్కూల్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. స్కూల్స్ పెట్టిన వాళ్ళంతా కమర్షియల్గానే ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. కమర్షియల్గా ఉంటే వాళ్ళు ఇంత టైం స్పెండ్ చేసి ఈ స్కూల్లో ఉండి చేసే అంత పరిస్థితి ఎక్కడ ఉండదు. ఎవరినో ఫ్యాకల్టీ టీచర్స్ను పెడతారు, మంత్లీ కలెక్షన్స్ చూసుకుంటారు. తక్కువ ఉంది అని అంటే ఏమైంది, తక్కువ ఉంది, నువ్వు ఇంకా అడ్మిషన్స్ తొందర తీసుకురా అని స్టాఫ్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి స్కూల్సే చాలా నడుస్తూ ఉంటాయి. కానీ నేను చూస్తున్నటువంటి స్కూళ్ళల్లో ద బెస్ట్ స్కూల్, మంచి స్కూల్, ఇవాళ డెడికేషన్గా ఈ కుటుంబం, మల్లారెడ్డి సార్ వాళ్ళ కుటుంబం మొత్తం ఈ స్కూల్నే వాళ్ళ యొక్క ఇల్లుగా భావించి మెయింటైన్ చేస్తున్నందుకు వారికి నేను చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. Just be able to discuss with the other parent, like how can we do this more outstandingly than the other students. So I tell all the parents that only, whenever you choose, whenever you refer someone else, think wisely whether you can go on a learning journey along with the school, with your child and your family, with the other person. Unless and until you are ready for that, don't suggest for others. So ours is not just simply a school, it is a program. Everyone will be learning each and every day. Even I learned many things from parents, from students and each and everyone in the past 2 years. Students literally they care for us, you know, how much we do know, even though we do things on a regular basis, children they care for us. Whenever I feel a little serious or little tense, the nursery children, the primary children will come and ask, sir, are you all right? They'll be asking me. So all the time I'll be smiling with the children, smiling with the parents, and even if a single second I keep a stubborn face, they will be coming to me and they will be asking me, are you all right? See, what feels, what do we want more except this? There is one small little kid who cares for me. That's it. That is very enough for me.